లోన్ యాప్లపై ఈడీ కొరడా. లోన్ యాప్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తక్షణ రుణ యాప్ల ద్వారా లోన్లు ఇచ్చి కంపెనీలు బలవంతంగా వసూలు చేసిన 19.39 కోట్లను అధికారులు ఫ్రీ చేశారు. మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేశారు. ఒకసారి దీని గురించి కూడా చాలా స్పష్టంగా మనం చదవాలి. ఇది చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది. ఈ లోన్ యాప్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తక్షణ రుణ సహాయం ద్వారా లోన్లు ఇచ్చి కంపెనీలు బలవంతంగా వసూలు చేసినటువంటి 19.39 కోట్లను అధికారులు ఫ్రీ చేశారు. లోన్ యాప్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లను సీజ్ చేశారు. మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈడీ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా లోన్ యాప్ కంపెనీలు నిర్వహిస్తున్నారని, తక్షణ రుణాల పేరుతో లోన్ ఇస్తూ అధిక మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు వడ్డీ వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇన్స్టాల్మెంట్ చెల్లించని వారికి వివిధ రకాల ఛార్జీల పేరుతో నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇందులో ఆన్లైన్ లోన్, రూపియా బస్, ఫ్లిప్ క్యాష్, రూపే స్మార్ట్ వంటి యాప్లు ఉన్నాయి. నిమిషా ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కైలైన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వాటిని నిర్వహిస్తున్నారు. ఆ యాప్లకు చైనీస్ డైరెక్ట్గా ఉన్న ఫిన్టెక్ కంపెనీ ద్వారా లావాదేవీలు నడుపుతున్నారు. మొబైల్ యాప్ల లింక్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రుణాలు ఇస్తున్నారు. స్కైలైన్ ఇన్నోవేషన్ రాజ్కోట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లిమిటెడ్ యాప్ల కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ప్రక్రియలో మొత్తం 20 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి అని రోహిత్ ఆనంద్ వివరించారు. మరోవైపు లోన్ యాప్లపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 118 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిలో 242 ఇన్స్టంట్ లోన్ యాప్స్గా పోలీసులు గుర్తించారు అంటూ ఒకరిని చూస్తాం. సో ఈ లోన్ యాప్లతోటి నిజంగా ఈ లోన్ యాప్ల వల్ల అనేక మంది సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా బలి అయినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఈరోజు ఈ లోన్ యాప్ల ద్వారా లోన్ తీసుకుంటే అది సరి అయినటువంటి కాలంలో కట్టకపోతే ఎంత విపరీతం తెలుసా. మనం లోన్ యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడే మన యొక్క లోపల ఉన్నటువంటి కాంటాక్ట్స్ లిస్ట్ అన్నీ కూడా వాళ్ళకి పోతాయి. ఇమీడియట్గా ఆ కాంటాక్ట్లో అన్నిటి కూడా ఫోన్ చేసి ఇష్టారీతిన బండ బూతులు తిడుతూ ఈరోజు ఇబ్బంది పెడతా ఉంటారు. సో ఇలాంటి ఘటనల వల్ల అనేక మంది సూసైడ్ చేసుకుంటూ దాఖలాలు ఉన్నాయి. దీనిపైన ఈడీ కానీ ప్రభుత్వం ముఖ్యంగా కొరడా చూపించాల్సిన అవసరం అవుతుంది. వీటికి అసలు అనుమతులే ఇవ్వద్దు. ఈ యాప్లకు వాళ్ళ ఏదో ప్రభుత్వం అనుమతిస్తుంది, వీళ్ళు వచ్చి రెచ్చగొడితే మొత్తం ఇక ఎంత ఘోరంగా అంటే మనుషులను హీనాతిహీనంగా హింసించి చంపుతారు వీళ్ళంతా కూడా.